విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలోని క్రిటికల్ కేర్ భవనానికి మోక్షం కలగడం లేదు. వేరువేరు కారణాలతో కొత్త ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. సరిపడా మంచాలు లేక గర్భిణీలు, బాలింతలు పాత ఆసుపత్రిలోనే ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే నిర్మించిన భవనాన్ని అధికారికంగా ప్రారంభించకపోవడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. 2017లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రికొచ్చారు. గర్భిణీలు, బాలింతలు ఇబ్బందులను స్వయంగా గమనించి వెంటనే అదనపు భవన నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. బడ్జెట్ కూడా మంజూరు చేయించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ భవనం నిర్మాణం మొదలై పునాదుల దశకు చేరింది. ఆ తర్వాత వైసీపీ పాలనలో భవన నిర్మాణాన్ని పట్టించుకోలేదు. గత ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం స్పందించి 23,75,00,000 రూపాయలు కేటాయించడంతో ఇదే భవనాన్ని క్రిటికల్ కేర్ బ్లాక్గా మార్చారు. గతంలో నిర్మించిన పునాదులపైనే భవన నిర్మాణం ప్రారంభించారు. ఏడాదిలో పూర్తవుతుందని ప్రకటించారు. పనులు నత్తనడకగానే సాగాయి. ప్రస్తుతం భవన నిర్మాణం పూర్తయి సిద్ధంగా ఉన్నా నెలలుగా ప్రారంభించకుండా జాప్యం చేస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలోని బెడ్ల కంటే రెట్టింపు సంఖ్యలో ప్రసవాలకొస్తున్నారు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు జిల్లాల నుంచి విజయవాడ ప్రసూతి ఆసుపత్రికే వస్తూ ఉండడంతో మంచాల కొరతతో ఇబ్బందులు తప్పడం లేదు. కొత్త బ్లాక్ అందుబాటులోకి వస్తే ఒక్కో అంతస్తులో 65 చొప్పున 130 బెడ్లు అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ ఆక్సిజన్ పైప్లైన్కు అనుసంధానించినవే. ఇవే కాక 4 ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ రూమ్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఐసీయూ బ్లాక్లు ఉన్నాయి. కొత్త బ్లాక్ వస్తే అదనపు వసతితో పాటు అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర మంత్రి పర్యటన గతంలో రద్దవడంతో ప్రారంభోత్సవం వాయిదా పడింది. కేంద్ర మంత్రి నడ్డా వస్తే కొత్త బ్లాక్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ రఘునందన్ తెలిపారు. మన ఓల్డ్ జీజీహెచ్లో న్యూ క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది ఇనాగ్రేషన్కి రెడీగా ఉందండి. అందులో కావాల్సిన సదుపాయాలు పడకలైతేనేమి, తర్వాత ఎక్విప్మెంట్ అయితేనేమి, తర్వాత ఆక్సిజన్ అయితేనేమి, ఆపరేషన్ థియేటర్ ఎక్విప్మెంట్ అయితేనేమి, ఎవ్రీథింగ్ మేము రెడీ చేయడం జరిగింది. అది సెంట్రల్ మినిస్టర్ గారు జేపీ నడ్డా సార్ వచ్చి ఇనాగ్రేషన్ చేస్తాననే ఉద్దేశంతో దాన్ని ప్రస్తుతానికి వాళ్ళ డేట్స్ కుదరనందువల్ల ప్రస్తుతానికి చేయలేదు. బట్ డెఫినెట్గా అది ఇమీడియట్గా ఇనాగ్రేషన్ చేసేందుకు గవర్నమెంట్ వారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. గర్భిణీలు, బాలింతల సమస్యలను దృష్టిలో పెట్టుకుని క్రిటికల్ కేర్ భవనాన్ని త్వరగా ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.